మీలో చాలామందికి తెలుసు గొట్లంలో ప్యారలైజ్డ్ డాగ్ ఉంది. దానికి ఫీడ్ చేయడానికి వెళ్తున్నాం నైటు. మనం ఫీడ్ చేయకపోతే నైట్ అది ఆకలితో పడుకోవడమే. ఇగోండి గాయత్రి కాలేజ్ ఉంటుంది అక్కడ, గాయత్రి స్కూల్. దాని ఆపోజిట్లో ఇక్కడ షాప్స్ ఉంటాయి. షాప్స్ దగ్గర పడుకొని ఉంటుంది. చూడండి దాని పరిస్థితి ఎలా ఉందో. నడుము పడిపోయింది కంప్లీట్గా. దీని త్వరలో మనం షెల్టర్కి షిఫ్ట్ చేస్తాము. దీనికి ఫుడ్పై ఫస్ట్ పెరుగన్నం పెట్టాము. పెరుగన్నం పెడితే దానికి సరిపోతే మళ్ళీ ఆ షాప్ దగ్గర బిస్కెట్స్ను మిల్క్ తీసుకొని మళ్ళీ వేసామండి. చూసారా దాని పరిస్థితి ఎలా ఉందో. నేను పని కట్టుకొని ఇక్కడ వరకు వస్తేనే దానికి తిండండి, లేదంటే గొప్ప ఇబ్బంది. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదో చెత్త చెదారం పడేస్తే పడేయాలేమో, కానీ కడుపు నిండదు పాపం దానికి. గొప్ప ఇబ్బంది పడిపోతుంది బుజ్జి తల్లి. చాలా మంచిదండి. ఒకప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉండేది ఇది. ప్రజెంట్ దీని పరిస్థితి ఇలాగ అయిపోయింది. అందుకే పిల్లలన్నిటికీ వ్యాక్సిన్స్ వేయించాలండి. వ్యాక్సిన్స్ వేయించకపోతే అందరికీ ఇదే సమస్య. 7-in-1, 9-in-1 వ్యాక్సిన్స్ వేయించాలి. డాగ్స్కి ఇస్తే కొంచెం సేఫ్గా ఉంటాయండి. లేదంటే ఇలాంటి పరిస్థితి వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. ఏదో వాటికి మెడికేషన్ ఇవ్వడం తప్ప శాశ్వతంగా క్యూర్ చేయలేమండి. ఇదిగోండి అది అయిపోయిన తర్వాత గిరిజన యూనివర్సిటీ దగ్గరికి వెళ్తున్నాము ఫీడింగ్ చేయడానికి. అక్కడ పప్పీసు, మదర్ డాగ్ ఉన్నాయి. దారిలో వచ్చి వెళ్ళాం కదా, మరి ఇంకెందుకు పనిలో ఆటికి ఫీడ్ చేసుకుని వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ రేపు వెళ్తాను దాని దగ్గరికి, కానీ ఎందుకులే వాటికి ఈరోజు మళ్ళీ వాటికి ఆ ఫుడ్ ఉందో లేదో అని చెప్పి మార్నింగ్ అతను ఫోన్ చేశారు మనకి. సార్ ఇక్కడ ఈరోజు ఫుడ్ ఉండదు, మాకు మెస్ లేదని. అందుకే వచ్చామండి. ఇదిగోండి నన్ను చూడగానే, నా మాట వినగానే పరిగెట్టి వస్తాయండి పిల్లలు. చిన్న వాటి నుంచి పెద్ద వాటి వరకు కూడా పరిగెట్టి వస్తాయి. మన ఛానల్కి ఫుడ్ కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. వీటన్నిటి కడుపు నా ద్వారా మీరు నింపుతున్నారు, అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి. ఆ విషయంలో మీరు సంతోషించవచ్చు. మీరు డైరెక్ట్గా చేయకపోయినా నా ద్వారా మీరు చేయగలుగుతున్నారు. వీటికి ఫుడ్కి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే చిన్నపిల్లలకి వ్యాక్సిన్స్ వేయించాలి. దయచేసి వ్యాక్సిన్స్ ఎవరైనా సపోర్ట్ చేస్తే పిల్లలకి వ్యాక్సిన్స్ అన్నీ ఇస్తానండి. వ్యాక్సిన్స్ వేయించి సురక్షితంగా ఇవి హ్యాపీగా బతకడానికి మనం చేయాల్సింది అంతా మనం చెయ్యాలి. ఇంకా మిల్క్ బిస్కెట్సే ఉన్నాయి, మరి అనుకోకుండా వచ్చాం కదా, అవే పెడిగ్రీ తేలేదు నేను. అయినట్లు కడుపు నింపితే రేపు మళ్ళీ వస్తానండి. రేపు మళ్ళీ వచ్చి పెడిగ్రీ, మిల్క్, బిస్కెట్స్, రైస్ కూడా, చికెన్ రైస్ కూడా రేపు తీసుకొస్తాను. థ్యాంక్ యూ అండి. సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వ్యాక్సిన్స్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఎవరికైనా ఏదైనా సజెషన్ కావాలంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.